హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్క్ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడుతూ స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కట్ వర్క్స్ అనేది ఉన్నాయి కదా. ఈ వర్క్ బ్లౌజ్కి వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇంత చిన్న చిన్న కట్ వర్క్ అనేది మనకు మూలలుగా ఉంది కదా. ఈ మూలలన్నీ తిప్పుకుంటూ నీట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కనపడకుండా చూడండి, ఉల్టా వైపున చూస్తే మీకు షేప్ అనేది అర్థమవుతుంది కదా. ఇంత చిన్న చిన్న కట్ వర్క్ అయినా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకు వర్క్ ఏ విధంగా వేశారో అదే విధంగా ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇలా రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడుతూ స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ నెక్ షోల్డరు, అంటే నెక్ షోల్డర్ మనం నార్మల్గా ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకొని నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ నెక్ మాత్రం కట్ చేయలేదు. నెక్ కింద వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి. నెక్కి మిడిల్లో కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా ఉంటుంది మనకు ఓపెన్ చేస్తే. ఇప్పుడు మనము వర్క్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చెప్తాను చూడండి. ఇక్కడ వర్క్ వేసింది వచ్చేసి ఇది. దీనికి కూడా అంతే, కట్ చేయలేదు. నెక్ అనేది మనము ఫస్టే కట్ చేసుకోకూడదు. దీనికి ఇక్కడ వరకు ఖర్చు వస్తుంది. ఇటువైపున కూడా ఇక్కడ వరకు మనకు ఖర్చు అనేది వచ్చేస్తుంది. చూడండి, నెక్ దగ్గరకే ఉంది, కానీ ఇక్కడ మిడిల్లో కూడా పెట్టేసుకోండి ఒక మార్కింగ్. రెండు వైపులా సమానంగా చూసుకొని మిడిల్లో మార్కింగ్ పెట్టండి. ఇక్కడ కింద కూడా నెక్ డీప్ దగ్గర కూడా మిడిల్లో ఒక మార్కింగ్ వేయండి. ఇలా మిడిల్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత పైన దగ్గరకే ఉంది కానీ కింద మాత్రం డీప్ ఎక్కువగా ఉంది. చూడండి, మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ని ఈ విధంగా పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. ఒకవేళ డీప్ ఎక్కువగా ఉన్నట్టయితే బ్లౌజు, అంటే మనకు డీప్ ఎక్కువగా ఇష్టపడరు కదా, అలాంటప్పుడు మనము డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా సమానంగా ఉన్నాయి కదా, ఇక్కడైతే కరెక్ట్గానే ఉంది. పైన అయితే నెక్ దగ్గరకే ఉంది. చూడండి, ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ కట్ మార్కింగ్ ఇచ్చిన దగ్గరనే ఉన్నాయి లైనింగ్కి, మెయిన్ క్లాత్కి. ఇలా ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయి. ఇలా మనము ఈ విధంగా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గానే ఉంది, పైన మాత్రం కరెక్ట్గా ఉంది, కింద మాత్రం డీప్ ఎక్కువగా ఉంది. దీన్ని డీప్ తగ్గించుకోవాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్కుని ఈ విధంగా కరెక్ట్గా మిడిల్ పాయింట్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి. వర్క్ కూడా షేప్ అనేది మనకు అవుట్ కావద్దండి. ఈ విధంగా చూసుకోండి, కింద వైపున ఎలా ఉందో పైన ఇక్కడ ఎలా ఉందో అనేది ఫోల్డింగ్ సమానంగా వేసేసుకోండి. ఒకవైపు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఈ విధంగా చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా సమానంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, కింద మాత్రం ఇక్కడ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది, డీప్ అనేది. పైన ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి ఇక్కడ కింది వరకు కొంచెం డీప్ ఎక్కువగా ఉంది. మరి డీప్ ఎక్కువైపోతుంది. ఆ విధంగా స్టిచ్ చేస్తే కొంచెం డీప్ తగ్గాలి అంటే డీప్ ఎక్కడి నుంచి ఎక్కువ అనిపిస్తుందో అక్కడ నుంచి ఈ విధంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అలాగా, ఇంకా ఎక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ వరకైనా వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వేసిన తర్వాత కొంచెం నెక్ అనేది దగ్గరకు వచ్చింది. మనకు నెక్కులు ఎలాంటి నెక్కులైనా సరే, మగ్గం వరకు అయినా సరే, నెక్ డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోండి. పైనుంచి కూడా ఎక్కువగా ఉంటే వేసేసుకోవచ్చు ఇదే విధంగా. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి పెట్టి చూస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది. చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి డీప్ అనేది తగ్గింది. నేను ఇక్కడ మార్కింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఇక్కడ నేను వేలుతో పెట్టి చూపిస్తున్నాను చూడండి, అక్కడ వరకు ఉంది నెక్ అనేది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, కరెక్ట్గా అక్కడ వరకు వచ్చేసింది. చూడండి, నేను ఇచ్చిన మార్కింగ్ దగ్గరకే ఉంది ఇప్పుడు అనేది. ఇంతకు ముందుకు డీప్ ఎక్కువగా ఉండే, ఇప్పుడు డీప్ అనేది తగ్గింది. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం స్టిచ్ చేస్తే అక్కడ వరకు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ డిజైన్ని బట్టి కొంచెం ఎక్కువ డీప్ ఉంది, లోతుగా, అది డిజైన్ ఆ విధంగా ఉంది. ఇలా ఈ విధంగా మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ వేసుకున్నాక దానిపైన లైనింగ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్కి పైన లైనింగ్ వేసుకోవాలి, సమానంగా పెట్టుకోవాలి. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా సమానంగా పెట్టుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో, నెక్ మిడిల్లో ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోండి, జరగకుండా ఉంటుంది. ఇలా మనకు నెక్ డిజైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా వేసేసుకోండి.
ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఉల్టా వైపు తిప్పేసుకోండి. ఇటువైపున మనకు డిజైన్ స్టిచ్ చేయడానికి అర్థమవుతుంది కదా. ఇలా ఈ విధంగా తిప్పేసుకొని సమానంగా పట్టుకోండి. సమానంగా చూసుకొని మనకు ఇక్కడ వర్క్ కనిపిస్తుంది కదా, ఈ వర్క్కి ఎడ్జ్న స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను తిప్పుతున్నట్టుగా ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. వర్క్ ఎడ్జ్న స్టిచ్ వచ్చేలాగా చిన్న చిన్న కట్ వర్క్స్ చూడండి, చిన్న చిన్న ఉన్నాయి. ఇవనేవి ఇంత చిన్నగా ఉన్నా సరే మనము నీట్ ఫినిషింగ్ రావాలి. అలా వస్తేనే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది. ఎక్కువ క్లాత్ కనపడితే బ్లౌజ్ లుక్ అనేది బాగోదు. మనకు వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ వస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇలా మీరు స్టిచ్ చేసేటప్పుడు కుట్టు అనేది చిన్నగా పెట్టుకోండి. నార్మల్గా ఉన్న కుట్టుని ఇంకాస్త చిన్న కుట్టు పెట్టుకొని ఈ విధంగా మనము చిన్న చిన్నగా నిదానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా నేను స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది, అలా వస్తుందన్నమాట. ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ చిన్న చిన్న మూలల దగ్గర ఈ విధంగా పాదాన్ని పైకెత్తి సూదిని కిందికి ఉంచుకోండి. సూదిని క్లాత్ లోపలే ఉంచి పాదాన్ని పైకెత్తి ఇలా తిప్పుకోవాలి. సూదిని మాత్రం కిందికే ఉంచాలి క్లాత్ లోపల, లేదంటే జరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇలాంటి వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కూడా మనము అమౌంట్ కూడా ఎక్కువగానే తీసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ కంటే. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేస్తేనే మనకు అమౌంట్ కూడా ఎక్కువగా వస్తాయి. నేర్చుకోండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే 1-2 సార్లు నిదానంగా స్టిచ్ చేయండి. మనం ఫాస్ట్గా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. నిదానంగా అయినా సరే ట్రై చేయాలి. ట్రై చేస్తే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాను కదా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేయండి. 1/2 ఇంచ్ వదిలేసి సేమ్ ఇక్కడ మనకు డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్నగా చూడండి, చిన్న చిన్నగా ఇలా మనము తిప్పుకుంటూ నీట్గా 1/2 ఇంచ్ కట్ వదిలేయండి. వదిలేసి ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా మన కటింగ్ చేసేటప్పుడు కూడా చూడండి, ఇలా నేను ఇక్కడ ఏ విధంగా తిప్పుతున్నానో అదే విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేయండి. సరే, కట్ చేయండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా 1/2 ఇంచ్ వదిలేసి ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయో అక్కడక్కడ తిప్పుకుంటూ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు ఇదే విధంగా మొత్తం మనము కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూడండి, మనకు ఎంత చిన్న చిన్నగా ఉంది వర్క్ అనేది. అంత చిన్నగా ఉన్నా సరే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. చూడండి, ఇలా మొత్తం 1/2 ఇంచ్ వదిలేసుకొని కట్ చేసుకున్నాం కదా. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము మొత్తం ఇక్కడ కట్ ఉన్న దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది ఈ విధంగా పెట్టేయండి. మూలల తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేస్తేనే మనకు నీట్గా తిరుగుతుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, క్లాత్ని స్టిచ్ మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ విధంగా సీదా వైపు అనేది పైకి వచ్చేలాగా తిప్పేసేసుకోవాలి. లైనింగ్ని ఉల్టా వైపుకి వచ్చేలాగా వేసేసుకొని ఇలా మనము వేలితో కానీ ఇలా కాస్త ఇట్లా నొక్కినట్టుగా బయటికి ఇలా వేలితో అంటే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. లేదంటే ఏదైనా చిన్న స్కూల్ డ్రైవర్ లాంటిది తీసుకొని నిదానంగా షేప్ అనేది బయటికి వచ్చేలాగా చేసేసుకోండి. మనకు లోపల క్లాత్ అనేది ఉండొద్దండి. లోపల ఉన్న క్లాత్ ఈ విధంగా వేలితోని బయటికి ఇట్లా దుబ్బినట్టుగా అనాలి. అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా బయటికి వస్తుంది. ఇలా మూలలు ఉన్న దగ్గర ఈ విధంగా వేలితోని ఈ విధంగా ఇలా ప్రెస్ చేయండి బయటి వైపుకు. ఇలా చేస్తేనే నీట్గా వస్తుంది. లోపల ఫోల్డింగ్ పడినట్టుగా ఉండకుండా చూసుకోండి. ఇలా మొత్తం మనము ఇలా కొంచెం క్లాత్ లోపలికి ఉన్నా కానీ దాన్ని బయటికి కరెక్ట్గా తీసేసుకోండి.
ఇలా తీస్తేనే మళ్ళీ మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఒక్క దగ్గర డిజైన్ లోపలికి వెళ్ళిపోయినా కన్నా మళ్ళీ మనకు షేప్ అనేది పోతుంది, డిజైన్ షేప్ అనేది. ఈ విధంగా బయటికి వచ్చేలాగా మొత్తము తీసేసుకోండి. ఇలా ఈ విధంగా చూడండి, ఇక్కడ మొత్తం నేను తీసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ మనకు మూలలు అనేది ఇలా రావాలి మనకు. చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా నీట్గా బయటికి షేప్ అనేది వచ్చేలాగా తీసేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం తిప్పేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇంకెక్కడైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒకటి స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా మనము పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు లోపల లైనింగ్ అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి మొత్తము. చాలా నీట్గా వస్తుందండి మనకు. మిషన్ వర్క్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నాను క్లియర్గా అర్థమయ్యే విధంగా. ఇలా ఈ విధంగా మొత్తం మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ వేసుకుందాం చూడండి. షోల్డర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్ జాయింట్ అంటే మనకు ఖర్చు కనపడకుండా ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. లైనింగు బ్లౌజ్ అంటే మెయిన్ క్లాత్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి దీని లోపల ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది కదా ఇటువైపు, దాన్ని ఈ ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేలాగా ఈ విధంగా కింద మెయిన్ క్లాత్ ఉంది, మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంది, దానిపైన బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది. ఈ విధంగా పెట్టి షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు షోల్డర్ కుట్టు ఖర్చు కనపడకుండా ఉంటుంది, లేదంటే మనకు షోల్డర్ దగ్గర జాయింట్ కుట్టు అనేది బయటికి వచ్చేస్తుంది క్లాత్ అనేది. ఈ విధంగా వేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి. లోపల బయట ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ వచ్చి ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ షోల్డర్ని లైనింగ్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి సీదా పై వైపుకు. దానిపైన ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన పెట్టిన తర్వాత లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్ పైకి ఈ విధంగా తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి షోల్డర్ జాయింట్ ఫస్ట్ రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా జాయింట్ వేయడం వల్ల మన ఖర్చు అనేది అసలు బయటికి రాదండి. లోడింగ్ పద్ధతిలో వస్తుంది చూడండి. లోపల బయట ఒకే ఫినిషింగ్ అనేది వచ్చింది కదా. ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంతేనండి. ఈ విధంగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోండి. మనకు ఇలా నిదానంగా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫైనల్గా బ్లౌజ్ మొత్తం నేను స్టిచ్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.